ఫిబ్రవరి 8వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఫిబ్రవరి 5న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 8న ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలపనున్నారు. ఫిబ్రవరి 1న విభజన సమస్యలపై సభలో చర్చ జరగనుంది. అదే రోజు బ్లాక్ డేగా ప్రకటించాలని నిర్ణయించారు. మొత్తం 7 పని దినాలు సభ జరగనుంది. సభ్యులు వీధుల్లో తిరుగుతూ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకుంటా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. రేపొద్దున ఓటర్లు మీరు 5 సంవత్సరాల పాటు మా సమస్యల గురించి మాట్లాడమండి అని పంపిస్తే మీరు అసలు సభలకే పోలేదు, మళ్ళీ ఏం మొహం పెట్టుకొని మా దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతా ఉన్నారని అడిగితే ఏం సమాధానం చెప్తారని నేను అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన బాధ్యతను నెరవేర్చడంలో చట్టసభల్లో సభ్యులు ఘోరంగా విఫలమైతే ఆ పార్టీని ప్రతిపక్ష పార్టీ అందామా? బాధ్యత లేని ప్రతిపక్షం, ప్రజాస్వామ్య విలువల పట్ల నమ్మకం లేని ప్రతిపక్షం. ఈ రకంగా ప్రజాస్వామ్యంలో రాజకీయ కార్యక్రమాలు కొనసాగించే నైతిక అర్హత కోల్పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదని కూడా ఈ సందర్భంగా మేము ప్రకటిస్తూ ఉన్నాం.